ఏపీని తాకింది. అసెంబ్లీలో రేవంత్ చేసిన ఆరోపణలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అటు రాయలసీమ ప్రాజెక్టును తన రిక్వెస్ట్ మీద చంద్రబాబు ఆపారన్న రేవంత్ కామెంట్స్ పై దుమారం చెలరేగుతుంది. రాయలసీమ ప్రాజెక్టుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సర్కార్ ఖండించింది. రాయలసీమను రేవంత్ రెడ్డికి చంద్రబాబు తాకట్టు పెట్టారని వైసీపీ అటాక్ చేస్తోంది. తెలంగాణ రాజకీయాలు తమపై రుద్దవద్దని టీడీపీ అంటుంది. జల వివాదాలు, పార్టీల వార్పై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, అనలిస్టు, అదేవిధంగా తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డాక్టర్ ఎల్చాన దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా రామరెడ్డి గారు బీజేపీ నుంచి. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. యా, ఆంజనేయులు గారు కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు. రైట్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రైట్, శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి సార్. మొత్తం మీద మీకు తెలుసు, అంటే మొన్నటి నుంచి కూడా తెలంగాణలో జల వివాదం రచ్చకెక్కింది. మొత్తం మీద ప్రతి సమస్య మీద మాట్లాడాల్సినటువంటి అధికార పక్షం కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, జల వివాదం పైన ఫోకస్ పెట్టే పరిస్థితి. అంటే ఏ పార్టీ నష్టం చేసింది అని పక్కన పెడితే, అంటే ఇది నిజమైన జల వివాదమా లేకపోతే రాజకీయ డ్రామా అనుకోవాలా? కేసీఆర్ గారు ఆ మధ్యన ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి రాజకీయంగా చర్చ జరుగుతుంది. మీడియా కూడా బాగా కవరేజ్ ఇస్తున్నది. ప్రతిపక్షం, అధికార పక్షం రెండు ఆరోపణలు ప్రత్యారోపణలతోటి 10 రోజుల కాలం గడిచిపోయింది. సరే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చింది. ప్రతిపక్షం వాకౌట్ చేసిపోయింది. ప్రతిపక్షం నిన్న తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. అవును, అంటే ఇది ఒకరికొకరు బ్లేమ్ గేమ్ గానే కనపడుతుంది, కానీ ఫ్యాక్ట్ ఏందనేది రెండు పార్టీల నుంచి కూడా రావడం లేదనేది మనకు అర్థమైంది. అయితే ఇంకొకటి ఏంటంటే తీవ్ర విమర్శలు, అశ్లీల పదాలు కేసీఆర్ తోలుస్తారడం, దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఇంకో రకమైన పదజాలం వాడడం, ఇవన్నీ జరుగుతూ పోతున్నాయి. జస్ట్ పొలిటికల్ గా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కనపడుతుంది, కానీ సొల్యూషన్స్ వాట్ ఈస్ వాట్ అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ బయట ప్రజలకు కూడా ఏమో అర్థం కావడం లేదండి ఏం జరుగుతుందని. అవును, పాలమూరు ప్రాజెక్ట్ నిజంగా 2015లో స్టార్ట్ చేసింది. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో కంప్లీట్ చేయని మాట వాస్తవం. అది కొంతవరకు జరిగిందని చెప్తున్నారు. 27,000 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. అవును, రిజల్ట్ మాత్రం లేదండి. పెట్టొచ్చు, ప్రాజెక్ట్ కట్టాల్సిందే, కానీ పెట్టవచ్చు, కానీ ఫలితం అనేది కనపడతలేదు కదా. ఇంకా అదొక సమస్య. అంటే 90% పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు కదా. వాటర్ మరియు యూటిలిటీ అవుతుందా, అది ముఖ్యం కదా. అవును, ఇప్పుడు నీళ్లు వాడకం అయితే సంతోషం, ఎంత సక్సెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. దాని విషయం మనకి ఇంకా అవగాహన లేదు, తెలియదు కూడా ఎంత జరుగుతుందని. అది బీఆర్ఎస్ కూడా చెప్పడం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. ఏమైనా యూటిలిటీకి వచ్చిందా రాలేదా ఏంది అనేది వాళ్ళు చెప్పడం లేదు, వీళ్ళు చెప్పడం లేదు. అది మనకు కనపడుతున్న విషయం. ఈ రెండో విషయం ఏంటంటే, వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఎక్కడి నుంచి టేకప్ చేయాలి, శ్రీశైలం నుంచా లేకపోతే జూరాల నుంచా అనేది ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు. పాలమూరు నుంచి మన శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకున్నామనే కారణాలు వాళ్ళు కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు జూరాల నుంచి తీసుకుంటే ఇంకా బాగుండేది, తక్కువ ఖర్చు అయ్యేదని వాళ్ళు చెప్తున్నారు. వీరు చెప్పేది ఎక్కువ ఖర్చు అవుతుందని. ఇప్పుడు నిన్న ఒకటి ఆశ్చర్యకరంగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబుకు చెప్పి కన్విన్స్ చేసి నేనే ఆపిపించిన అనేది ఏదైతే ఉందో, అక్కడి ప్రభుత్వం ఖండించడం కాకుండా అక్కడ రాజకీయాల్లో కూడా తీవ్ర సంక్షోభం స్టార్ట్ అయిపోయింది కదా. ప్రతిపక్షం అందుకున్న దాన్ని తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు చాలా బాగా మాట్లాడారు మన అసెంబ్లీలో, నో డౌట్. ఏది పాలమూరు ఎత్తిపోతల మీద మంచి ప్రతి విషయాన్ని వివరంగా చెప్పగలిగాను. కానీ ఒక్క అబద్ధం ఏదైతే ఉందో అన్నింటినీ అబద్ధాలు చేసే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది అది కాదు అని అక్కడి నుంచి మనకు జవాబు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఎన్ని నిజాలున్నాయి, ఎన్ని అబద్ధాలున్నాయి అనే అనుమానం కూడా వస్తుంది. అవునవును. కాబట్టి అది ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో అటు అధికార పక్షం, ప్రతిపక్షం తెలంగాణ రాజకీయాలు నడుపుతున్నాయని చెప్పాలి. అది మంచి పరిణామం కాదు. తెలంగాణ క్లారిటీ ఉండాలి. ఎవరైనా కానీ, ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఎవరైనా కానీ దాని క్లారిటీగా చెప్తే బాగుండే. కానీ నమ్మకాలు వస్తలేవండి మనం ఏమని చెప్పుకున్నా కానీ. ఇప్పుడు ఎంతసేపు పొలిటికల్ క్రిటిసిజం, బ్లేమ్ గేమ్ తప్ప ఇలా
వాస్తవం ఏందనేది తెలంగాణ ప్రజలకు ఎక్కడి నుంచి కూడా అర్థం కావడం లేదు. యా ఇప్పుడు జూరాల నుంచే తీసుకోవాలనేది, తీసుకుంటే బాగుండేది అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మంచిదే కావచ్చు, నిజమే. యా నిజంగా శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకున్నట్టే వాళ్ళు కూడా 1,00,000 కారణం చెప్తున్నారు, మనకు తెలుసు. యా ఓకే. ఇప్పుడు జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకున్నామంటే శ్రీశైలంలకు తుంగభద్ర నీళ్లు కూడా వస్తాయి కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నామని బీఆర్ఎస్ చెప్తుంది. అది కూడా వాస్తవమే. కానీ జూరాల నుంచి తెచ్చుకుంటే ఎక్స్పెన్స్ తక్కువ అయ్యేది, తొందరగా కంప్లీట్ అయ్యేది, వాటర్ యూటిలిటీలోకి వచ్చేది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అందులో కూడా నిజమే ఉంది. వాటి అనేది తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, జూరాల మీద ఇంజనీర్లు ఒక ప్లాన్ డిపిఆర్ తయారు చేసి ఇచ్చిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేసి తను ఓన్ గా ఇచ్చిండు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి అందులో కూడా నిజం ఉందో లేదో మరి ఉంటే ఉండొచ్చు కూడా. అంటే ఫ్యాక్ట్స్ మాత్రం ప్రజలకు తెలవడం లేదండి. ఎందుకు తెలుస్తలేవంటే ఇది బ్లేమ్ గేమ్ గా మారిపోయింది. మూడో పార్టీ ఉంది బీజేపీ, అదైనా ఒక సరైన పద్ధతిలో ఇద్దరిది ఏంది వాట్ ఈజ్ వాట్ అనేది అదొక ఇంటర్ఫిరెన్స్ అనేది బీజేపీ కూడా ఎక్కడ కనపడతలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కేంద్రం ఈ మధ్యన జలశక్తి శాఖ ఏదైతే చేసిందో 12 మందితో ఒక కమిటీ చేసింది. తెలంగాణలో నీటి వాటాలు ఎలా ఉన్నాయి, ఏంది, ఏ ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది వాళ్ళు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడానికి 12 మందితో ఒక కమిటీ చేసింది. అది మంచిది, కేంద్రం వేసింది. ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం కూడా మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎక్స్టెండ్ చేసింది. వాళ్ళు నీళ్ల పంపకాలు చేస్తుండొచ్చు, అది ఎప్పుడు వస్తుంది అవార్డు అనేది మనకు తెలియదు. కానీ అది వస్తే మంచిది. ఈ రాజకీయంగా ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్లను తగ్గిపోతాయి. కేంద్రం కూడా దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు కూడా ఎంత తొందరగా వస్తే ఇటు తెలంగాణకైనా అటు ఆంధ్రప్రదేశ్కైనా మంచి జరుగుతుందని, నేను రాజకీయంగా మంచి జరుగుతుందని అనుకుంటున్నా. ఆ పరిస్థితి రావాలని మనం కోరుకోవాలి. కేంద్రం చేయడం లేదని కాదు, కొన్ని విషయాలు చేస్తున్నది, కానీ చెప్పుకునే పరిస్థితిలో తెలంగాణలో బీజేపీ లేదు. ఎందుకంటే స్టేట్ ఫైట్ మూడో పార్టీ ఉండాలండి. 2 పార్టీలు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి అక్కడ, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. వై నాట్? బీజేపీ ఏం చేస్తుందంటే వాళ్ళు ఇండియన్ చెప్పాలి కదా ఏంది వాట్ ఈజ్ వాట్ అనేది. మొన్న అసెంబ్లీలో ప్రజెంటేషన్ బీఆర్ఎస్ వాకౌట్ చేసిపోయిన తర్వాత ఉన్న పార్టీ ఒకటే బీజేపీ. వాళ్ళు కాస్త సీరియస్ గా మాట్లాడితే ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది కొద్దిగా ప్రజలకు ఎక్కువ తెలిసే అవకాశం ఉండేది అనేది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. వెంకటస్వామి గారు, మీ దగ్గరికి వస్తారు, ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాను. మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు మీరు చూస్తున్నారు. అంటే ఇది పార్టీల వారు మొత్తం మీద వాటర్ వార్గా తయారైన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి రాయలసీమ ప్రాజెక్టు సంబంధించి మీ పార్టీ అధికారిక స్టాండ్ ఏంటంటారు? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో రాయలసీమ ప్రయోజనాలు ఉండవు, పాలమూరు రంగారెడ్డిలో పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలు లేవు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఇది మెగా కృష్ణారెడ్డి కోసము, జగన్మోహన్ రెడ్డి కోసము పెట్టిన ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి మెగా కృష్ణారెడ్డి కోసము కేసీఆర్ కు పెట్టిన ప్రాజెక్టు, వాళ్ళ కమిషన్ల కోసం. అంతే తప్ప ఇది పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు కాదు, రాయలసీమ కోసం ఉద్దేశించింది కాదు. ఎందుకంటే ఈ రెండు కూడా అక్రమ ప్రాజెక్టులే. ఈ రెండింటికి కూడా ఒకటి సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, 2 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు క్లియరెన్స్ లేదు, అప్రైజల్ కానీ రికమెండేషన్ కానీ, 3వది అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, 4వది విభజన చట్టంలో 11th షెడ్యూల్లో ఈ ప్రాజెక్టు 2 లేవు. కాబట్టి ఇది ఏ కోణంలో చూసినా ఈ రెండు ఇది 2 అక్రమ ప్రాజెక్టు. విభజన చట్టము 2014 వచ్చిన తర్వాత యాక్చువల్ గా కృష్ణా గోదావరి నదులు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేవు, అటు తెలంగాణ చేతిలో లేవు, ఆంధ్ర చేతిలో లేదు. ఇది కేంద్రం చేతిలోకి, బోర్డు చేతిలోకి పోయినాయి. కాబట్టి అప్రూవల్ కావాలన్నా కేంద్రమే ఇవ్వాలి, అపెక్స్ కౌన్సిల్. మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్, ఆపరేషన్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా బోర్డు చేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమీ లేని దానికి వచ్చేసి కమిషన్ల కోసం ఇద్దరు చేసిన కార్యక్రమం ఇది. 2 అక్రమ ప్రాజెక్టులు. ఎంత స్పష్టంగా విభజన చట్టంలో సెక్షన్ 84 ఏం చెప్తా ఉంది? ద ఫంక్షన్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ షల్ ఇంక్లూడ్ ప్లానింగ్ అండ్ అప్రూవల్ ఆఫ్ ప్రపోజల్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ఇఫ్ ఎనీ బేస్డ్ ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్ వాటర్ ఆఫ్టర్ గెటింగ్ ద ప్రపోజల్ appraised and recommended by the river management boards and by the central water commission wherever required. But apex council కు వచ్చే ముందే సిడబ్ల్యూసి అప్రైజల్ అండ్ రికమెండేషన్ అండ్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ ఈ 2 లేవు. అపెక్స్ కౌన్సిల్ కు పోయేదానికి 2 లేవు.
సెక్షన్ 85 ఏం చెప్తా ఉంది? మేకింగ్ అన్ అప్రైజల్ ఆఫ్ ఎనీ ప్రపోజల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ అండ్ గోదావరి ఆర్ కృష్ణా రివర్స్ అండ్ గివింగ్ టెక్నికల్ క్లియరెన్స్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దట్ సచ్ ప్రాజెక్ట్స్ do not negatively impact the availability of water as per the awards of the tribunals constituted under the Interstate River Disputes Act 1956. కాబట్టి ఏదైనా ప్రాజెక్టులు వచ్చేసి ముందు ప్రాజెక్టులకు నష్టం కలిగించకుండానే ఉండాలి అని అంత స్పష్టంగా ఉంది. తర్వాత ఐటమ్ 7 11th షెడ్యూల్ లో విభజన చట్టంలో నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ అట్ based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the state of Telangana or the state of Andhra Pradesh without obtaining sanction from the Apex Council on river water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective boards before sanctioned by the state Apex Council. Item number 9 ఏం చెప్తుంది? ఇంకా తీవ్రంగా చెప్తుంది. In case of non-implementation of the decision by either of the states, the defaulting state shall bear the responsibility and shall face financial and other penalties imposed by the central government. కాబట్టి మీకు విభజన చట్టం తర్వాత ఇంత క్లారిటీగా ఉంటే పెనాల్టీస్ ఇంపోజ్ చేసే అధికారం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. నువ్వు ఏమీ తీసుకోకుండా ఈయన ఇక్కడ వచ్చేసి ఆయన 2014 చట్టం వచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు వచ్చింది? 2015 జూన్ 10 అంటే విభజన చట్టం తర్వాత. అదే విధంగా రాయలసీమ ఎప్పుడు వచ్చింది? 2020లో చట్టం తర్వాత. మీరు నిజంగా అభిమానం ఉంటే రాయలసీమ మీద కానీ పాలమూరు రంగారెడ్డి మీద ఇవన్నీ తీసుకోండి. మీరు సిడబ్ల్యూజీ క్లియరెన్స్ ఇవన్నీ తీసుకొని చేయండి. ఏమీ తీసుకోకుండా ఇక్కడ 700 కోట్లు అక్కడ 30,000 కోట్లు ఎవడబ్బని సంబంధం చేసేసి. కాబట్టి ఇంత అసలు ఇద్దరు రాష్ట్రాలకు, ఆయన ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. పేరు వచ్చేసి రాయలసీమ పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఇస్తారంట. కాబట్టి ఆ వెనకల నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేసి కట్టిండాలా. చిన్నది రావాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలనే. అలాంటిది 35,000 కోట్లు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఖర్చు పెడతాడు. 700 కోట్లు ఈయన ఖర్చు పెడతారు. కాంట్రాక్టులకు ఇచ్చేది, కమిషన్లు కొట్టేది, ప్రజల మీద వచ్చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడము, ప్రజల మధ్య వచ్చేసి లేనిపోరు సృష్టించడము. ఏమన్నంటే నిధుల నియామకాల కోసం ఏం పోరాటం. మరి సాధించేది ఏది 10 ఏళ్లలో? ఆయన ఏం సాధించాడు? ఈయన పేరు చెప్తారు రాయలసీమ ఏదో చేసినట్టుగా. కాబట్టి నువ్వు ఇవన్నీ తెచ్చుకొని నువ్వు చేసి ఉండే తర్వాత వచ్చేసి అబ్జెక్షన్ పెడితే వాళ్ళు కానీ వీళ్ళు కానీ అర్థం ఉంది. కానీ ఏమీ లేకుండా మీ చేతిలో ఏమీ లేని దానికి మొత్తం వచ్చేసి అక్కడ ఆయన ఇక్కడ ఈయన ఇద్దరు రాష్ట్రాలను వచ్చేసి 2 రాష్ట్రాలను ఫైనాన్షియల్ గా సఫర్ చేశారు. రైట్. ఓకే రైట్. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద ఈ జల వివాదంలో ద్రోహి ఎవరంటే బారాసన్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల ప్రసంగంలో జలద్రోహి బారాసన్ అని చెప్పేసి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఏంటి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటారు? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీ తరపున. ఇవాళ దొంగను దొంగ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి శైలి ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ డిబేట్ కామెంట్ లో కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపమని చంద్రబాబు నాయుడుకి చెప్పినా అంటే అది పచ్చి అబద్ధం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో అక్కడున్న ప్రతి పార్టీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తా ఉంది. అదే అబద్ధమైనప్పుడు ఇంకా ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధమైనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా చిత్తశుద్ధితోని పనిచేసినట్టుగా ఎక్కడ కూడా ఆనవాలు లేవు. ఎందుకంటా ఉన్నామంటే తులసిరెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే అక్కడ మెగా కృష్ణారెడ్డి గారిని బ్రతికించడానికి ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కమిషన్ల కోసం ఆడిన అంటా ఉన్నారు. తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా జలయజ్ఞంలో వైఎస్ గారి